నాకు బేసిక్గా ట్రైలర్ విన్నప్పుడు ఆ లాస్ట్ ఎస్పెషల్లీ ఆ షార్క్ వచ్చినప్పుడు ఆ వెనకాల అంతా నాకేంటో అరే ఒక పెద్ద వాల్ట్ డిస్నీ మూవీలో సింఫనీ పడుతుంది చూడు లైక్ హాన్ జిమ్మర్ ఆ ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. సో హీఈస్ డెఫినెట్లీ వన్ డే ఐ థింక్ హీల్ డెఫినెట్లీ గో అప్ టు దట్ లెవెల్ ఆఫ్ స్కోరింగ్ అన్ ఇంటర్నేషనల్ మూవీ లైక్ రెహమాన్ గారు. డెఫినెట్లీ నేను మొన్న కాంగ్ గాడ్జిలా చూసినప్పుడు కూడా అనిరుద్ అయితే బాగుండు అనుకున్నాను, బికాస్ సంబడి ఎడిటెడ్ కాంగ్ గాడ్జిలా సీన్ కి మాస్టర్ మ్యూజిక్ పెట్టి తీస్తే అసలు ఇట్ వాజ్ మోర్ యాప్, ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండే దానికి. అయితే డెఫినెట్గా నాకు తెలిసి తను హీ విల్ డూ ఇట్ లైక్ రెహమాన్ గారు చేసినట్టు మాత్రం వెళ్తాడు. హీ డెఫినెట్లీ గో ఇంటర్నేషనల్ అండ్ ఐమ్ హోపింగ్ ఇట్స్ విత్ దేవరా. మీకు ఎప్పుడైనా ఈ ఫెనమినన్ మీరు అబ్జర్వ్ చేశారా, వేర్ ఐదర్ మీరు జీవితంలో మాట్లాడింది మీ సినిమాలో జరుగుతుంది, ఆర్ మీరు రాసుకుని తీసిందో ఏదో మీ లైఫ్లో తర్వాత రిపీట్ అవుతుంది? ఎప్పుడైనా జరిగింది అట్లాగా? మీరు అనుకుందో లేకపోతే మీరు బాగా మేనిఫెస్ట్ చేస్తుందో? ఇట్స్ ఎ ఇన్ థింగ్ అన్నట్టు మేనిఫెస్ట్ అనేది. నేనైతే చూసిన ఒకటే మేనిఫెస్టో జాన్వి.